డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమరావతిలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కారమైంది. ఏంటి ఆ అద్భుత ఘట్టం? ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వరుసగా జరుగుతున్నటువంటి అక్కడ పనుల ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని చూస్తే అద్భుత ఘట్టం ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఇదే ఆ అద్భుత ఘట్టం. ఏముంది ఇక్కడ అంతా ఇనుప పిల్లర్లు, ఇనుప చువ్వలు వీటికి సంబంధించినవి ఉన్నాయి. అంతే ఇక్కడ అద్భుత ఘట్టం ఏంటి అనుకుంటున్నా. ఇది అమరావతిలో ఐకానిక్ స్ట్రక్చర్లో కీలకమైనటువంటి ఏపీ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్కి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనుల్ని ప్రారంభిస్తూ లాంఛనంగా పూజ చేశారు మంత్రి నారాయణ. అలానే సైట్కి సంబంధించి ఎన్సీసీ కన్స్ట్రక్షన్ సంస్థ ఈ నిర్మాణ ప్రక్రియను మొత్తాన్ని కూడా చూస్తుంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంజనీర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టారు. సో రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి? ఒకసారి ఇది చూస్తే కనుక మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ నిర్మాణాన్ని ఇక్కడ చేస్తున్నారు. దాదాపుగా 22 లక్షలు 23 లక్షల ఎస్ఎఫ్టీతో ఈ నిర్మాణం జరగబోతుందని చెప్పని అంచనాలు వేశారు. బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్ అంటే దాదాపుగా 8 అంతస్తుల స్ట్రక్చర్ అక్కడ కనిపిస్తుంది. సో దానికి కింద బేస్మెంట్లో ఇది ప్రతి నిర్మాణానికి ఇదే అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఐకానిక్ టవర్స్కి సంబంధించి గతంలో అధికారంలో ఉన్న సందర్భంలోనే ప్రభుత్వం ఈ రాఫ్ట్ ఫౌండేషన్స్ వేసింది. మొత్తం బేస్మెంట్ అంతా ఎలిఫెంట్ స్ట్రక్చర్ లాగా వేసుకుంటూ వస్తారు. బలమైనటువంటి పునాదిగా ఇది నిలబడుతుంది. అందుకనే అవి 40 అంతస్తుల బిల్డింగ్స్ కాబట్టి చాలా పెద్దగా వేశారు. ఇది 7 అంతస్తులు G+7 ఫ్లోర్స్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ నిర్మాణ ప్రణాళికని రెడీ చేశారు. లాంఛనంగా ఈ పనుల్ని ప్రారంభించారు. ఇంకోటి ఏంటంటే ముందుగా ఇనుప చువ్వల ఫ్రేమ్ ని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కాంక్రీట్ ఫిల్లింగ్ మొదలు పెట్టడమే రాఫ్ట్ ఫౌండేషన్. పైగా ఈ రోజు ఒక పార్ట్, రేపు ఒక పార్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎక్కడ వరకు అయితే ఫిల్లింగ్ కోసం ఈ ఐరన్ ఫ్రేమ్స్ తయారు చేసి పెట్టారో మొత్తం అంతా కూడా ఒకే స్ట్రెచ్ లో వేస్తారు. గ్యాప్స్ తీసుకుంటే కనుక స్ట్రక్చర్ బలం తగ్గిపోద్ది, స్ట్రెంత్ తగ్గిపోద్ది అనేటువంటి ఫీలింగ్ తో ఒకేసారి ఈ కాంక్రీట్ ఫోర్స్ చేయడాన్ని, రీఇన్ఫోర్స్ చేయడాన్ని ప్రాసెస్ చేస్తారన్నమాట. సో దానికి సంబంధించి నిర్మాణం జరిగినటువంటి అన్నిటిని కూడా చూసేది కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్ అంటే బేస్మెంట్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఇది ఒక్కసారి నిర్మాణం జరిగితే కనుక పనులు ఇక ముందుకు వెళ్తాయి. అలానే ఒక్కసారి మనం చూద్దాం దీనిలో. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి మనం చూసినప్పుడు ఏపీ హైకోర్టు బిల్డింగ్ అనమాట. అసలు ఇది ఎలా ఉంటుంది అది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్పట్లో ఇది నార్మన్ ఫోస్టర్ సంస్థ తయారు చేసినటువంటి డిజైన్స్ 7 ఐకానిక్ బిల్డింగ్స్లో ఒకటి. ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇది గేట్వే టవర్స్ అంటారు. వీటికి సంబంధించి ఇంకా ఎలాంటి వర్క్స్ లేవు. ఫస్ట్ ఐకానిక్ బిల్డింగ్ ఇదే ఏపీ అసెంబ్లీకి సంబంధించి. తర్వాత ఇటు పక్కన 5 టవర్లు కనిపిస్తున్నాయి. మొత్తం సెక్రటేరియట్, జిఏడి అంటే సీఎం కూర్చునేటువంటి ప్లేస్తో సహా ఇవన్నీ. వీటితో పాటు హైకోర్టు బిల్డింగ్. ఇది ఒక ఐకానిక్ స్ట్రక్చర్ కాబోతుంది అనమాట. 2027 డిసెంబర్ నాటికి 2 ఏళ్ల కాలంలో ఇది మొత్తం నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలనేది టార్గెట్. సో ఇలా చూసినప్పుడు ఎంట్రన్స్ మొత్తం కూడా ఈ విధంగా కనిపిస్తుంది. ఇదేంటంటే అమరావతి స్తూపం గురించి మనకు తెలుసు. అమరావతి స్తూపం నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ డిజైన్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. బ్లూ అండ్ గ్రీన్ డిజైన్, వెంటిలేషన్, లైట్ ఫ్లోయింగ్ కానీ వెంటిలేషన్ కానీ ఇదంతా కూడా వచ్చేలాగా ఈ డిజైన్ చేశారు. ఇది ఎక్స్టీరియర్ అంటే బయట నుంచి చూస్తే కనుక కనిపించేటువంటి స్ట్రక్చర్. లోపలికి వెళ్తే కూడా పైగా అమరావతి విషయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత గ్రీన్ ఫీల్డ్స్, వీలైనంత వాటర్ వేసి ఉండాలనేటువంటి ఆలోచన చేశారు. అందుకనే చూడండి లైటింగ్ కూడా ఫ్లో ఎలా ఉందో, లైటింగ్ మొత్తం ఆ స్ట్రక్చర్కి తగ్గట్టుగా. ఇవి కోర్ట్ హాల్స్. ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే కనుక కోర్ట్ హాల్స్ అన్నీ కూడా 2, 4, 6 అంతస్తుల్లో కోర్ట్ హాల్స్ ఉంటాయి. చీఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి కోర్ట్ హాల్ టాప్ ఫ్లోర్లో ఉంటుంది. చీఫ్ జస్టిస్ కోర్ట్ హాల్ అంటే ఆయన కూర్చునేటువంటి బెంచ్ చీఫ్ జస్టిస్కి సంబంధించింది. టాప్ ఫ్లోర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే 8th ఫ్లోర్ వస్తుంది అనుకోవాలన్నమాట. ఎందుకంటే G+7 కాబట్టి ఆ ఫ్లోర్కి వస్తుంది. మొత్తం 52 కోర్టులు ఆపరేట్ చేసే అవకాశం ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ డిజైన్లని తయారు చేశారనమాట. సో మొత్తం అక్కడ రిక్వైర్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఇతర ప్రొసీజర్స్ పరంగా కానీ ఏవేమి ఉంటాయో వాటన్నిటిని కూడా ఇందులో కన్వేల్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్ట్ రూమ్స్ దగ్గర నుంచి లాయర్స్ కానీ, జస్టిస్లకు కానీ, జడ్జిలకు కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి యాంటీ రూమ్స్ దగ్గర నుంచి అన్నిటిని ఇందులో డిజైన్ చేశారు. అందుకనే ఇది మొత్తం 21 లక్షల ఎస్ఎఫ్టీ, 21 lakh ఎస్ఎఫ్టీతో మొత్తం ఈ ప్రిమిసిస్ రెడీ అవుతుంది. సో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 2 ఏళ్ల టార్గెట్ కాబట్టి చాలా తొందరగానే చూసారా ఇంటీరియర్ లోపల ఎలా ఉండబోతుందో. ఇంటర్నల్ డోమ్ అనమాట ఇది. ఇలా కనిపిస్తుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది, మన ఈ గ్రాఫిక్స్తో చాలా బాగా మాయాజాలం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, ఆయన మాయాజాలాన్ని మీరు మాకు చూపిస్తున్నారు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళ క్లారిటీ కోసం ఒక వీడియో నేను చూపిస్తాను. ఇది
అమరావతి పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ సంబంధించినటువంటి స్ట్రక్చర్. ప్రజెంట్ ఉన్నటువంటి హైకోర్టు బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చర్ కూడా ఇలానే రూపొందించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది అమరావతి డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్ గా ఈ నిర్మాణం చేశారు. దీనికి కూడా వాక్ త్రూ డిజైన్, గ్రాఫిక్స్ అన్ని బొమ్మలు వేస్తారు. సో గ్రాఫిక్ లో ఉన్నది రియాలిటీలోకి వచ్చిందా లేదా అది చూపించడం కోసమే నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. ఈ గ్రీనరీ అంతా ఉండకపోవచ్చు, ఎందుకంటే 2019లో మళ్ళీ లేదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే ఈ ప్రాజెక్ట్ ని యాజ్ ఇట్ గా కంటిన్యూ చేసినా కానీ ఇలా వచ్చి ఉండేది. ఇది ప్రజెంట్ హైకోర్టు బిల్డింగ్ గా వాడుతున్నారు, కానీ ఇది అమరావతి డిస్ట్రిక్ట్ కోర్టు బిల్డింగ్ గా అప్పట్లో డిజైన్ చేశారు. సో ఈ స్ట్రక్చర్ అంతా మీరు చూస్తే గ్రాఫిక్ ని రియాలిటీలోకి తీసుకొచ్చారని చెప్పి నమ్మొచ్చు. క్లియర్ గా ఈ పిక్చర్ చూస్తే 4 వైపులా రోడ్లు, అలాగే దానికి సంబంధించి లోపల ఇంటీరియర్ కూడా లోపలంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ బిల్డింగ్, IGBC కాన్సెప్ట్స్ తీసుకుని వెళ్తున్నారు కదా, అందుకని చెప్పని అమరావతి లోపల అన్ని బిల్డింగ్లకి అలాంటి ప్రయత్నాలు చేశారు. ఈ కోర్ట్ హాల్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి, లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కానీ తెలుస్తుంది. అలానే ఎంట్రన్స్ లాబీస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా డిజైన్ చేశారు అనమాట. ఇది అప్పుడు 2018లో కన్స్ట్రక్షన్ చేసే టైంలో తీసినటువంటి ఫొటోస్, వీడియోస్ అనమాట. సో ఇది రియాలిటీలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బిల్డింగ్ కూడా రియాలిటీలోకి వస్తుందని చెప్పని మనం నమ్మాల్సి ఉంటుంది. రాజకీయంగా చేసేటువంటి విమర్శలను రాజకీయంగా చూద్దాం, అభివృద్ధితో మాట్లాడాల్సిన విషయాలను అభివృద్ధితోనే మాట్లాడదాం. అమరావతి హైకోర్టు ఖచ్చితంగా 2027 డిసెంబర్ నాటికి మళ్ళీ మనం వీడియో చేసేటువంటి అవకాశం వస్తుంది. ఇదే తరహాలో ఏ రకంగా ఈ గ్రాఫిక్ని రియాలిటీలోకి తీసుకొచ్చారనేది డిస్కస్ చేసేటువంటి అవకాశం. చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ, ఉద్యోగులు కూడా ఒక కసితో చేస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్ట్ని, అమరావతి ప్రాజెక్ట్ని రియాలిటీలో చూపించాలన్నటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇంత ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి.